మీ జీవితంలో రొమాన్స్ ఉందా? మీరు ఎవరినైనా ప్రేమించారా? అంటే అది ప్రేమో ఇష్టమో తెలియదు కానీ ఏడాదికి ఒక అమ్మాయి నాలుగు ప్రేమించుకుంటూనే వచ్చాను. ఓ ప్రతి క్లాసులో ఒక అమ్మాయి ఓ ప్రేమించడమే. అసలు ప్రేమించడం అంటే ఏమిటో తెలియని వయసులో ఓహో దీన్ని ప్రేమ అంటారేమని నాకు నేనే సర్దుకునేవాడిని. ఓకే ఓకే. సో విచిత్రం ఏంటంటే ఇప్పటివరకు ఏ ఇంటర్వ్యూలో చెప్పను ఒక విషయం, ఇది కరెక్ట్గా చెప్పొచ్చు లేదు. సినిమాల్లో నేను తీసుకునే ఎందుకు సినిమాల మీద అంత ప్రభావం చూపించింది నాకు ఏర్పడిందంటే, ఫస్ట్ టైం నేను ఇది ఇంటర్వ్యూలో చెప్తున్న విషయం అండి. ఓ ఒక చాలా లోయర్ మిడిల్ క్లాస్ చెందిన ఫ్యామిలీ మాది. అమ్మా నాన్నలు లేరు, అమ్మమ్మ దగ్గర పెరిగా. ఆ టైంలో ఎక్కువ ఒక 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ దూరంలో పరమేశ్వరి థియేటర్ అనకాపల్లిలో తుంపాలని విలేజ్లో షుగర్ ఫ్యాక్టరీ ఉంది, అక్కడ నుంచి వెళ్ళాం. నా వయసు ఎంత అండి, గట్టిగా అయితే 12-13 ఏళ్ళు ఉంటుందేమో. ఇప్పుడు సినిమాలు చూడాలంటే డబ్బులు ఉండేవి కాదు, బట్ సినిమాలు చూడాలి. ఎందుకంటే ప్రేమన అది మమ్మల్ని పెళ్లికాను ఒకటి బాగా విపరీతంగా బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయాను. అంటే ఆ సున్నితత్వం, ఆ ఎమోషనల్ డ్రామా, ఆ ప్రేమించి అక్క కోసం త్యాగాలు, ఇవన్నీ వాటి పేర్లు త్యాగం అని కానీ దాని ప్రేమని కానీ తెలియకపోయినా ఎవరైనా ఇష్టపడ్డ అమ్మాయి ఉంటుంటే అది అప్లికబుల్ అనమాట బ్రెయిన్లో. సో అలాంటి నేను సినిమాలు ఎక్కువ చూడాలంటే ఏం చేయాలంటే చాలా పరిశోధించి, అనకాపల్లి థియేటర్లో పనిచేస్తున్న ఒక గేట్ మ్యాన్ ఉంటాడు చూసారా, వాడితో మా విలేజ్ అక్కడికి 3-4 కిలోమీటర్స్. తోటలు భయంకరంగా, నైట్ ఎఫెక్ట్లు, ఎవరు నైట్ టైం ఎవరు వెళ్ళలేనంత ఇబ్బందిగా ఉండేది. రోజు వాళ్ళ మదర్ క్యారేజ్ పట్టుకెళ్ళి ఇచ్చేది ఆయనకి నైట్. నేను ఒక రోజు వెళ్ళి అడిగి, పెద్దమ్మ నేను క్యారేజ్ పట్టుకెళ్ళి ఇస్తాను, తర్వాత వచ్చేస్తానంటే, ఎందుకురా నీకు అంత దూరం పిల్లడివి, నువ్వు నడుచుకొని వెళ్తే చీకట్లో పాములు అంటే, నాకు సినిమా చూడాలని ఉంది అంటే, అదే సినిమా మనం చూసా కదంటే ఎన్నిసార్లు నేను చూడాలని ఉంది. క్యారేజ్ కొడుకు చెప్పింది, అక్కడి నుంచి నేను క్యారేజ్ పట్టుకెళ్ళడం మొదలుపెట్టానండి. భూలోకరంబ ఒక 20 సార్లు చూంటాను. ఆ రోజుల్లో ఆర్ నాగేశ్వరరావు వాళ్ళు చేసిన సినిమా. ఆ తర్వాత ఏ సినిమాకి క్యారేజ్ పట్టుకెళ్ళడం, సినిమా చూడడం.